నమస్తే. ఇవాళ మనం తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ గారితో 9 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం వచ్చాం. స్వామిదాస్ గారితో పాటు వారి సతీమణి నల్లగట్ల సుధారాణి గారు కూడా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, నల్లగట్ల స్వామిదాస్ గారు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో క్యాడర్తో ఏ విధంగా మమేకమయ్యారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారనే విషయాన్ని కులంకషంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మేడం గారు నమస్తే. మొదటగా సుదీర్ఘ రాజకీయంలో ఉన్నారు, రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉంది సార్? ఎన్ని ఒడిదుడుకులున్నా నా మటుకు హృదయం ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి సాఫీగా సాగుతుంది. ఎందుకంటే హృదయంలో కల్మషం పెట్టుకోను, లేకుంటే ఇంకా ఇతరుల మీద ద్వేషం పెట్టుకోను, లేకుంటే రాజకీయ ప్రతీకార చర్యలు తీసుకోవాలనుకోను ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. దాన్ని బట్టి ఆ టైంను బట్టి నేను చేయగలిగిన మేలు చేస్తాను కాబట్టి నా చేతనైతే చేస్తానంటాను. లేకపోతే ఇది కాదండి, ఇది ఇల్లీగల్, లేకుంటే ఇది చట్టవిరుద్ధమైందో అవి చెప్తాను. నేను జరిగేదైతే చెప్తాను, జరగనిదైతే నేను చెప్పను. ముందే నేను తెలుసుకుంటాను కాబట్టి చెప్పను వాళ్ళకి ప్లెయిన్గా చెప్పేస్తాను. అందుకని నా మీద కొన్ని అంటే స్వామిదాస్ గారు టక్కున మామూలుగా కాదని అనేస్తారు, దానికి ప్రయత్నం చేయాలనే వాదు కూడా ఉంటుంటుంది. అయినా కానీ నేను సర్దుకొని ఆ విధంగా వెళ్తా ఉంటాను. సుదీర్ఘంగా టీడీపీ పార్టీలో పనిచేసిన మీరు కొద్ది కాలంలో మరి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఈ వైఎస్ఆర్సీపీలో రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించి నాతో పాటు పనిచేయమని చెప్పి నన్ను కౌగిలించుకొని ఆప్యాయతగా, మీలాంటి మనుషులు రాజకీయాల్లో ఉండాలి, మీకు నేను అవకాశం ఇస్తాను, మీరు పేద ప్రజల పక్షపాతి కాబట్టి మీ విషయం మొత్తం కూడా నాకు తెలుసు కాబట్టి మీరు నా పక్షాన్ని నిలబడి నా పక్షాన ఏది పేదలకు జరిగే మంచి కార్యక్రమాలన్నీ కూడా వివరించాలని నన్ను కలిసి పనిచేద్దాం దాసన్న అని నన్ను అభిమానంగా పిలిచారు. దానికి మా భార్యాభర్తలను కూడా అంగీకరించి ఎంతో డిస్కషన్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. వారి కోసం మేము కష్టపడి పనిచేసి ఆయన తిరిగి రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో చర్చనీయాంశంగా ఉన్న విషయాన్ని మీ ముందు ప్రస్తావన పెడుతున్నా సార్. పార్టీ మారడం, సుదీర్ఘంగా టీడీపీ పార్టీలో పనిచేశారు, మీకు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీ, మేడం గారికి జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చింది, మిమ్మల్ని గౌరవించిన పార్టీ. కానీ ఈ పార్టీ మారడం కోసం ఒక వ్యక్తి కోసమే పార్టీ మారారు అనే విషయాన్ని నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఏ వ్యక్తి కోసమో మారే వ్యక్తిని కాదు. ఇక్కడ పాలసీస్, విధానపరమైనటువంటి నిర్ణయాలు చట్టసభల్లో జరుగుతూ ఉంటాయి. చట్టాలు చేసేటటువంటి వారు మంచి పాలకులు అయితే మంచి చట్టాలు వస్తాయి. ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మధ్య దళారీ వ్యవస్థ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పేదల అభివృద్ధి కోసం ఆయన ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఆ విధానం నాకు నచ్చింది. మధ్య దళారీ లేదు. తర్వాత మా పిల్లలకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఈ దేశంలో కాదు వేరే దేశంలో అయినా బ్రతుకుతారు. ఎందుకంటే భాష ప్రపంచ భాష, అది తెలుగు కూడా నేర్చుకోవాలి, తెలుగు కూడా ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది విద్యా విధానంలో. దాన్ని పూర్తిగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కోర్టులో కూడా అప్పీల్ చేసింది. ఈ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మా పిల్లలకి ఇంగ్లీషు నేర్పించడం అనేది తప్ప అని చెప్పి నా మనసులో వచ్చిన ఆలోచన. అది కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎడ్యుకేషన్. ఎందుకంటే నేను యూనివర్సిటీ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఎంత బాధపడ్డానో మరి నాకు తెలుసు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి
చదువుకున్నటువంటి వ్యక్తులకి ఇంగ్లీష్ ప్రాధాన్యత తెలుస్తుంది. మరి వారికి ఈ మాత్రం కూడా అర్థం కాక కోర్టులో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మీద వేశారంటే మాకు ద్రోహం చేస్తున్నట్టు అర్థమైంది. ఇదే విషయాలను, ఇదే సంక్షేమ పథకాలను, ఇదే రిజర్వేషన్లను మీరు టీడీపీ పార్టీలో ఉండగా దుయ్యబట్టిన పరిస్థితి లేదంటారా? నేను ఎప్పుడూ దుయ్యబట్టలేదండి. దుయ్యబట్టే ఏదైనా పాలసీ మ్యాటర్లో ఏదైనా మాట్లాడతానే కానీ నేను వాస్తవాన్ని అంటే ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా ఏదైనా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం కూడా నేను తెలుగుదేశంలో ఉండి మాట్లాడినటువంటి వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రైవేటు వ్యవస్థల్ని, కార్పొరేట్ సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి రోజుల్లో నేను ఇది తప్పు, రాజ్యాంగబద్ధంగా మనం ఈ ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు మనం ప్రవేశపెట్టాలని చెప్పి నేను అడిగినటువంటి వ్యక్తి. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టాలని అడిగితే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు పలుమార్లు స్వామిదాస్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయండి, తీర్మానించండి, అసెంబ్లీ సాక్షిగా ఆయన నా పేరు ఉచ్చరిస్తూ 5-6 సార్లు ఆయన పలకటం జరిగింది. 2 నెలల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. విజయవాడ ఎంపీ సీటు కేసినేని నాని గారు, తిరువూరుకు వచ్చే వరకు స్వామిదాస్ గారు గెలవబోతున్నారా? తప్పకుండా గెలుస్తున్నాం. మా ప్రజాసేవ, మేము ప్రజలకు చేసేటటువంటి సర్వీసెస్, మాకు సర్వీసెస్ ముఖ్యం, ప్రజలకి మేలు జరగటం ముఖ్యం, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం ముఖ్యం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ముఖ్యం, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ ముఖ్యం. వీటన్నిటిలో కూడా మేము కృషి చేసాం. కేసినేని నాని గారి భావాలతోనే నల్లగట్ల స్వామిదాస్ గారు నడుస్తున్నారు అనే మాట కూడా వినపడుతుంది. ఏం చెప్తారు మీరు? మేమిద్దరం మిత్రులు అండి, 30 ఏళ్ళ నుంచి మిత్రులు. ఈరోజు కాదు, ఆయన కేసినేని ట్రావెల్స్ నడిపేటప్పుడు ఇద్దరం ఒకే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం. ఆయన దగ్గరికి నేను, నా దగ్గరికి ఆయన, మేమిద్దరం మిత్రులు, అభిప్రాయాలు షేర్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం, మిత్రుడుగా నన్ను సలహాలు అడిగాడు, నేను సలహాలు చెప్పాను. వైసీపీ పార్టీలోకి వెళ్ళడంలో కేసినేని నాని గారి పాత్ర లేదంటారా? మీరు వైసీపీ పార్టీలోకి వెళ్ళడంలో? లేదండి, అది కంప్లీట్గా నేనేమో స్టడీ చేస్తున్నా. నేను ఆయన ముందే అడిగాను, నేను ఏంటంటే మీరు సీట్ ఇప్పించాలి, ప్రజా జీవితంలో నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాను, నేనైతే గెలుస్తానని నేను సొంతగా సర్వే చేసుకున్నాను, చాలా ఖర్చు పెట్టాను. తర్వాత వేరే నియోజకవర్గంలో మీరు సర్వే చేసిన మీ సర్వేలో, మీ సొంత సర్వేలో మీకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? నాకు దాదాపు నాకు 57%, 58% వచ్చిందండి నాకు నా సర్వే. అంటే మా ప్రైవేటు వ్యక్తులతోటి, కన్సల్టెన్సీ తోటి అసలు నా పరిస్థితి ఏంటి, నా మీద ప్రజలకి ఏ విధమైన అభిప్రాయం ఉంది అని నాకు తెలుసుకోవాలి కదా. నాకు మామూలుగా జనరల్గా అంత బాగా 15 సార్లుగా తిరువూరు నియోజకవర్గంలో ఎలక్షన్లు జరిగినాయి. ఈ 15 సంవత్సరాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జరిగిన మేలేంటి? రేపు స్వామిదాస్ గారు 2 నెలల్లో గెలిస్తే చేయబోయే మేలేంటి నియోజకవర్గానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి? స్పష్టంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి తన ప్రాతినిధ్యం, మంత్రివర్గంలోనే ప్రాతినిధ్యం కాదు, ఏదైతే మార్కెటింగ్ చైర్మన్తో సహా కింది స్థాయిలో ఉన్న పోస్టులతో సహా అన్నిట్లో కూడా ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేసి అణగారిన వర్గాలకి అధికారం ఇచ్చేటటువంటి ఒక నూతన పందాన్ని తీసుకొచ్చారు. మీరు అంత డీప్గా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. నేను రాజనీతి శాస్త్రం చదివాను కాబట్టి మనం మాటలు చెప్తున్నాం. అంబేద్కరిజాన్ని అవపోసన పట్టుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి. సంక్షేమ పథకాల దగ్గర నుంచి సోషలిస్ట్ భావాలతో, అంబేద్కరిజంతోనే గవర్నమెంట్ నడుస్తుంది, ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనుకూలమైన ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇదే సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని ప్రతిపక్షం అంటుంది. మీరేం చెప్తారు? ఏమండి, మనం చూస్తూ ఉన్నాం, మీరు అభివృద్ధి సూచి ఏ విధంగా ఉంటుంది అనేది స్టడీస్ మీకు తెలుసుకుంటే సంతోషంగా పేద ప్రజలు అందరూ కూడా, ప్రజలంతా సంతోషంగా ఉండాలి. ముందు వారికి వైద్యం అందాలి, ఆరోగ్యం ఉండాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగు కావాలి. హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇప్పుడు భూటాన్ ఉంది, ఇక్కడ మనకు పక్కనే ఉంటుంది భూటాన్. వాళ్ళ పేదరికం, పేద దేశమే, కానీ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు.
ఎందుకు చెప్తున్నానంటే మనకు దగ్గరగా ఉంది కాబట్టి. అదేవిధంగా ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, మీరు అంటే డీప్గా స్టడీ చేస్తే హ్యాపీనెస్ ఇండెక్స్ అది మీరు సూచి తీసుకోండి, చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో పేదరికం అంటే పూర్తిగా అమెరికా లాగానో లేకుంటే యూరోప్లో కొన్ని కంట్రీస్ లాగానో అడ్వాన్స్గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, అందరూ కూడా సమానత్వాన్ని అనుభవిస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అదే డెవలప్మెంట్ అంటే మానవత్వ విలువలతోటి మానవులు సంతోషంతో ఉండేటటువంటి వ్యవస్థ కావాలి. కానీ ఏదో డెవలప్మెంట్ ఆ ప్రాజెక్ట్ కట్టు ఈ ప్రాజెక్ట్ కట్టు లేకుంటే అది నిదానంగా అవుతాయి. ముందు ప్రజల సుఖశాంతులతో ఉన్నప్పుడు ఆ తర్వాత అది కంటిన్యూ అవ్వకుంటూ డెవలప్మెంట్ని కూడా సమాంతరంగా తీసుకెళ్ళాలి. చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇప్పుడు మీరు అనుకునేటటువంటి ఏది డెవలప్మెంట్ లేదంటున్నారు చూశారు. మనకి ప్రజలు అంటున్నారు, ప్రజలకు అర్థం కాదండి, చాలా మందికి అర్థం కాదు, ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే బేసిన్ ఉందో ఏది బెంగాల్ బేసిన్ బంగాళాఖాతం సముద్ర తీరం 900 చిల్లర కిలోమీటర్లు ఉంది మనకి. ఇప్పుడు పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి, ఫిష్ పోర్ట్లు హార్బర్లు డెవలప్ అవుతున్నాయి. ఇవి ఒకసారి రిజల్ట్ రాదండి. మీరు ఒక్కొక్క పోర్టు మీద ఆధారపడే వాళ్ళు 5-6 లక్షల మంది ఉంటారు. పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, అదేవిధంగా అక్కడ ఎగుమతులు దిగుమతులు వచ్చేటటువంటి ఏదైతే సరుకులు, మరి ఎంత కూడా డెవలప్మెంట్కి రేపు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారు, మేము చేసి చూపిస్తామండి. రేపు వైనాట్ 175 అనే నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు. ఇది సాధ్యమేనంటారా? సాధ్యపడుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో స్టడీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలుసు మేము ఎట్టా ఓడిపోతామని తెలుసు. ఈ తిరువురు నియోజకవర్గం ఉదాహరణ తీసుకోండి, బ్యాలెన్స్ నియోజకవర్గం, దానిలో నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, నన్ను నెగ్లెక్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, నెగ్లెక్టే కాదు, నా మీద అవమానం చేస్తున్నారు నన్ను. ఎవరో నాకు ముందు కాంగ్రెస్ టికెట్ ట్రై చేసినాను, తర్వాత వైఎస్ఆర్సీపీ టికెట్ ట్రై చేసి మా లీడర్స్ అందరి దగ్గర తిరిగిన వాళ్ళే అతనికి నా మీద ఇన్ఛార్జిగా పెడితే వాళ్ళు సంతోషపడ్డారు. నేను సంతోషపడ్డా. నేను సిద్ధాంతపరంగా విభేదించి ఇతను మరి మన పార్టీకి చెందినవాడు కాదు, ఇతను వ్యాపారస్తుడు, ఇతన్ని నేను విభేదిస్తున్నానని ఫస్ట్ రోజే చెప్పాను. అతను నాతో చర్చించలేదు, మా సమన్వయ కమిటీ సభ్యులతో చర్చించలేదు, జవహర్ గారికి ఇచ్చేటప్పుడు కూడా మాతో ఎవరితో చర్చించలేదు. వీళ్ళందరికీ కూడా తెలుసు, మా నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హ్యాపీగా లేరండి. స్వామిదాస్ చేసింది 100% కరెక్టు, ఆయనకి పార్టీ అన్యాయం చేసింది. ఇప్పుడు అంటే టికెట్ 5 సార్లు ఇవ్వచ్చు, కానీ మన పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అతనికి అన్యాయం జరిగిందని తెలుసు. ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేరే అతన్ని పెట్టడం ద్వారానే స్వామిదాస్ గారు వైసీపీలోకి వెళ్ళారా? లేదు, నేను స్టడీ చేస్తా ఉన్నా, వీళ్ళు నెగ్లెక్ట్ చేసిన కాడ నుంచి నేను పాలిటిక్స్లో కంటిన్యూ కావాలంటే ఎవరైతే పేదలకు మేలు చేసేవాళ్ళు వాళ్ళు నేను ఆలోచించాలి కదా. ఆ విధంగా ఆలోచనపరమైనటువంటి నిర్ణయాలతో నేను ఉన్నాను తప్ప, నా నిర్ణయం మేము చదువుకున్నాం, భార్య భర్తలు డిస్కస్ చేసుకుంటాం, ఏదైనా సరే మేమిద్దరం 50-50గా మాట్లాడుకుంటాం. ఏదంటే ఏది చేయాలన్నా సమిష్టి నిర్ణయం మా ఇద్దరిది ఉంటుంది దీనిలో. ఎందుకంటే ఆమె కూడా డెడికేట్ అయ్యి వచ్చిందండి, చిన్నప్పటి నుంచి మెట్రోపాలిటన్. 175 టార్గెట్లో తిరువూరు ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఉండబోతుంది. అత్యధిక మెజార్టీతో స్వామిదాస్ గెలవబోతున్నాడు. ఇది నగ్న సత్యం. మీరెవరన్నా ఏదో తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో నేను చెప్పేది అంత సత్యం. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ని, కార్యకర్తల్ని స్వామిదాస్ గారు కొంత విస్మరిస్తున్నారు అంటే మీరేం చెప్తారు? నేను ఎవరిని విస్మరించేవాడిని కాదండి. నేను అందరినీ మమేకమై కలుపుకొని పోతాను. ఇప్పుడు దాదాపు 90% మమేకమయ్యారు నాతో. ఒక 10% ఏమైనా ఉంటే అది కూడా లోపాలను సరిదిద్దుకుంటాను తప్ప వారిని నెగ్లెక్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం తమ సమయాన్ని, తమ ధనాన్ని పార్టీ కోసం వెచ్చించినటువంటి వారు ఏ విధంగా వాళ్ళని విస్మరిస్తాం? తిరువూరు నియోజకవర్గంలో స్వామిదాస్ గారు రేపు జరగబోయే 2 నెలల ఎలక్షన్లలో ఎటువంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు? పేద ప్రజలకి
ఇప్పుడు మాకున్న తక్షణ కర్తవ్యం కట్లేరు ప్రాజెక్టు, అది త్వరలోనే పని కూడా మొదలేస్తాం. కొంతమంది విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ విమర్శలకు తగిన రీతిలో జవాబు చెప్తే పని ద్వారానే చెప్తాను. అదేవిధంగా మంచినీళ్ళ గురించి మూడు రోజులు 4 రోజులు వారం క్రితం పార్టీలో జాయిన్ అయిన ఒక వ్యక్తి టికెట్ ఆశించి ఇక్కడికి వస్తున్నాడు. వచ్చి ఆయన కూడా ఏదో జలయాత్ర జలజ్ఞం అంటున్నారు. నేను ఇప్పటికే కలెక్టర్ గారితో డిస్కస్ చేశాను. ఆ బిల్లు కూడా ప్రయారిటీలో పెట్టి ఆ బిల్లు కూడా ఇప్పిస్తున్నాను. 2 రోజుల్లో వాటర్ వస్తే ఇతనికి ఏదో సమాచారం లీక్ అయింది మా దగ్గర నుంచి. ఆ సమాచారం లీక్ అయ్యి ఆ సమస్య ఏదో ఉంది, అది పెద్ద భూతత్వంలో చూపించవచ్చని వచ్చాడు తప్ప ఏం లేదు. నేను మంచినీటి నేను ఇస్తానంటే మా తండాలు మొత్తం కూడా నన్ను నమ్ముతారండి. స్వామిదాస్ అంటే నమ్మకం. స్వామిదాస్ సీట్ ఇవ్వలేదని తండాలు చాలామంది వెళ్ళిపోయారు తెలుసా మీకు. స్వామిదాస్ ప్రాతినిధ్యం మాకు కావాలి, ఏ పార్టీలో ఉన్నా మమ్మల్ని ఆదరిస్తాడు, పేదలను ఆదరిస్తాడు అనేది వాళ్ళకి నమ్మకం. ఇప్పుడు ఆదరించేటటువంటి పార్టీ, వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి పార్టీలోకి నేను వెళ్ళాను. అందుకని ఇంకా ఎక్కువగా సంతోషపడుతున్నారు. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఏం చేసినా గెలుపు ఖాయం. ప్రయారిటీ నాది, ముఖ్యంగా ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం. ఈ 2 కూడా ఇప్పుడే చేస్తాను. ఆ తర్వాత దీర్ఘకాలికంగా ఏదైతే కట్లేరు బేసిన్ ఉందో ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడం, అదేవిధంగా ఎన్ఎస్పి వాటర్ సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా తెలంగాణకు మాకు మరి 3rd జోన్లో ఉంది, 2nd జోన్లో ఉంది. ఆ సిస్టమ్. స్వామిదాస్ గారు గెలుపు నాదే, గెలిచేది నేనే. వైఎస్ఆర్సీపీ నుంచి మొదటగా 175లో గెలిచేది నేనే అని స్పష్టం చేస్తున్నారు. కరెక్టే. ఒక మీ అభిప్రాయం అది కావచ్చు. రేపు గెలిచిన తర్వాత నియోజకవర్గానికి మీరు మొట్టమొదటిగా చేసే పనులేంటి? మీరు ప్రజలకు భరోసా ఏమిస్తున్నారు చెప్పండి. నాది బాధ్యత హెల్త్, విద్య, తర్వాత అంటే విద్య వైద్యం, ఈ 2 ప్రయారిటీ అంశాలు నాకు. తర్వాత తాగునీరు సాగునీరు, అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈరోజు మా పార్టీ పాలసీ విధానం. నియోజకవర్గంలో ప్రధాన అంశం ఏకొండూరు కిడ్నీ బాధితుల సమస్య. అది నియోజకవర్గంలో ఎక్కువగానే ఉంది. కట్టెలేరు సమస్య ప్రధానమైందే, అది ఎక్కువగా పడుతూనే ఉంది. ఇంకో విషయానికి వచ్చే వరకు తిరువూరు పట్టణ మున్సిపల్ సమస్య, వాటర్ సమస్య, ఇది ప్రధాన అంశంగా ఉంది. వీటిని మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? దీనికి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదో అంటే మన సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ రీసెర్చ్ చేశారు. ఒక నాట్ ఓన్లీ అంటే ఫోకస్ అయింది ఏకొండూరు, కానీ ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో కిడ్నీ బాధితులు ఉన్నారండి, ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో. అందుకని తిరువూరులో డయాలసిస్ సెంటరు, అదేవిధంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటరు అవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మరి విసరపేట కూడా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అక్కడ కూడా ఏదన్నా ఉంటే డయాలసిస్ మిషన్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నేను పూర్తి ఆరోగ్య బాధ్యత నాది. డయాలసిస్ పేషెంట్లే కాదు, ఇంకా కూడా వేరే రకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఉండేటటువంటి వారు ఉన్నారు. మాకు ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా అమలు చేసేటట్టు వాటన్నిటికి కూడా బిల్లింగ్ సదుపాయాలు, తర్వాత వాళ్ళు మానిటరింగ్ చేసే డాక్టర్స్, ప్రతి సెంటర్లో బీఎస్సీ నర్సింగ్ చదివినటువంటి ఒక నర్సింగ్ హెడ్ని పెట్టాం ఏదైతే ఆ విలేజ్కి. ఆ విధంగా అవన్నీ కూడా సక్రమంగా అమలు జరిగేటట్టు చేస్తాం. అదేవిధంగా హాస్టల్స్ ఉన్నాయి. ఈరోజు మా ఆడపిల్లలకి గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేయటం. డిగ్రీ కాలేజీ బిల్డింగ్స్ కావాలి, హాస్టల్ బిల్డింగ్స్. జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఒకే హాస్టల్లో ఉంటారు, వాళ్ళ బిల్డింగ్స్ కావాలి. అంటే వేరు వేరు హాస్టల్స్ ఇప్పుడు రన్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా మరి ఇంటిగ్రేటెడ్ చేసి ఒక ప్రాజెక్ట్ని అమలు చేసుకొని, తర్వాత మా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, మరి స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా తిరువూరులో హెడ్ క్వార్టర్లో కూడా మంచి గురుకుల పాఠశాల ఉంది, సోషల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్ అక్కడ మన గర్ల్స్ది మన కొడపరంలో ఉంది, బాయ్స్ది విసరపేటలో ఉంది. ఇవన్నీ కూడా ఆ ఎడ్యుకేషన్ ఏదో వీకర్ సెక్షన్స్ కావాల్సిన ఎడ్యుకేషన్. స్వామిదాస్ గారు సిద్ధాంతపరమైన విమర్శలు చేస్తారా, లేదు స్ట్రైట్ గా విమర్శ వెళ్తారా? సిద్ధాంతపరంగానే విమర్శ చేస్తాను. సిద్ధాంతపరం మీ తప్పుడు సిద్ధాంతాలు, మీరు అన్ని ఉటోపియనిజం అంటే అర్థం చేసుకోండి. అంటే ఊహాజనిత లోకంలో విహరించే వ్యక్తులు, వాస్తవాల మీద నడిచే వ్యక్తులు కాదు. మీరు వాస్తవాల మీద నడిచే వ్యక్తులు స్వాతంత్రం దూరం చేసుకుంటారండి.
ఇది విషయం. స్వామిదాస్ గారిని దూరం చేసుకోవడంలో, టీడీపీ పార్టీ స్వామిదాస్ గారిని దూరం చేసుకోవడంలో, స్వామిదాస్ గారు దూరం అవడంలో కారణాలు ఏంటి? వాస్తవాల మీద వాళ్ళు నడవట్లేదు కాబట్టి, వాస్తవ విరుద్ధమైనటువంటి ఊహాజనిత లోకంలో ఉంటున్నారు. స్వామిదాస్కి ఇక్కడ అభిమానులు లేరు అనుకుంటున్నారు. స్వామిదాస్ ఇక్కడ స్థానికుడు. స్వామిదాసు విషయంలో ప్రజాసేవ కోసం అంకితమై భార్యాభర్తలు రిజైన్ చేసి వచ్చినటువంటి గస్టెడ్ ఆఫీసర్లు మేము ఇద్దరం. అదే స్వామిదాస్ గారిని టీడీపీ పార్టీ గౌరవించింది. గౌరవించలేదని అంటలేదండి, కానీ విధానపరంగా విస్మరిస్తూ వచ్చింది. విధానపరంగా వాళ్ళు కొన్ని పాలసీలు పెట్టుకున్నారు. 3 సార్లు ఓడిపోయినోడికి సీట్ లేదు. మా వాళ్ళే చెప్తున్నారు, నేను గౌరవించి నేను మార్కెటింగ్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తులే నాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈ వ్యక్తులు అంటే వాయిస్ ఇవ్వలేదు. పార్టీని విధానపరమైన నిర్ణయాలతోనే నేను విభేదించి పార్టీ మారడం జరిగింది అనే విషయం చెప్తున్నారు. ఆ విధానపరమైన నిర్ణయాలతో నేను పార్టీ మారాను. తర్వాత వాళ్ళు ప్రేమ ఆదరణ నాకు అందించలేక. మీరు పార్టీ మారే విధానంలో కేసీఆర్ నాని గారి ప్రాబల్యం లేదంటారా? కేసీఆర్ మా నాన్నగారు ఆలోచన సరళ వేరు, నా ఆలోచన సరళ వేరండి. కాకపోతే మా ఇద్దరికి కూడా కొన్ని సామీప్యతలు ఉన్నాయి. మా ఇద్దరు ఆలోచనలో పేద ప్రజలకు సేవ చేయాలని, మేము ఎక్కువగా సేవలను తృప్తి పొందుతాం. డబ్బు సంపాదించాలని డబ్బు మీద కాంక్ష లేదు. ఇప్పుడు నా కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాడికి సంవత్సరానికి 1,50,00,000 దాకా ఆదాయం వస్తుంది. మమ్మల్ని పోషించగలుగుతారు. నేను ఎవరికి చేయడానికి అవసరం లేదు. ఒకడే కొడుకు. నియోజకవర్గంలో రేపు రాబోయే ఎన్నికల్లో స్వామిదాస్ గారు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? నేను డబ్బుల మనిషిని కాదండి, డబ్బులతోటి ఇది కాదు. ప్రజలు నన్ను ఆదరిస్తారు. నేను డబ్బుకు ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి కాదు. మా విషయాలన్నీ కూడా లోక విదితమే, తెరిచిన పుస్తకమే. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు గెలవమని నా మీద గెలవమని డబ్బులు వచ్చారు కదా. స్వామిదాస్ గారు గెలుపు ఉద్యమాలు ఉన్నారు. 100% ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. రేపు జనసేన టీడీపీ కూటమిలో నియోజకవర్గంలో రక్షణ నిధి గారిని ఇక్కడ నిలబెట్టడం అనేది ఏమన్నా జరిగితే స్వామిదాస్ గారి గెలుపుకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందంటారా? ఎవరు ఎంతమంది ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు వచ్చినా నేను క్యాండిడేట్ల పేర్లు అంటే వివరించలేదు, కానీ వాటి గురించి నాకు తెలియదు. నాకు ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క సింపతి, స్వామిదాసుని సరిగా ఉపయోగించుకోవాలి అనే ప్రజలు కోరుకుంటున్నారు. అంటే అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని. నేను చేసిన పనులండి, ఇప్పుడు స్టేడియం ఉంది, స్టేడియం నుంచి మొత్తం కూడా చేశాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అప్గ్రేడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పని విధానం నచ్చి నేను పార్టీలోకి వెళ్ళానండి. ఆయన యొక్క పేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ నచ్చి నేను వెళ్ళాను. అమర్త్య సేన్ చదివినటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు కూడా రెగ్యులర్ రీడర్నే నేను. రేపు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమిలో 160 సీట్లు మాకే వస్తున్నాయి, మేమే గెలుస్తున్నాం అనే సందర్భంలో స్వామిదాస్ గారు నియోజకవర్గంలో ఓటమిని చవి చూసే పరిస్థితి వస్తే స్వామిదాస్ గారి పరిస్థితి ఏంటి? నేను గెలుపు ఓటములు లెక్కేసేవాడిని కాదు. ప్రజాసేవ కోసం వచ్చాను. తప్పనిసరిగా గెలుస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రజలు నన్ను ఆదరించిన తీరు, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినా నన్ను రిసీవ్ చేసుకున్న తీరు, నన్ను రిసీవ్ చేసుకోవటం చాలా గ్రాండ్ ఎంట్రీ అయింది. ప్రజలే రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళారు నన్ను. అర్థమైందండి? ప్రజలు నన్ను ఆహ్వానించారు. మీరు రావాలి, ఏ పార్టీ అని మేము చూడడం. స్వామిదాస్ గారి విషయంలో స్వామిదాస్ గారు ఈ తిరువూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాలు స్థానికుడు కాబట్టి, ఇక్కడ స్థిర నివాసంగా ఉంటున్నాడు కాబట్టి మాకేదొచ్చినా చెప్పుకునేటటువంటి అవసరం. పార్టీతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా స్థానికుడైన స్వామిదాస్ గారిని గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాలు, స్వామిదాస్ యొక్క పనితీరు, స్వామిదాస్ యొక్క విధానాలు ఒకటే కాబట్టి ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ తిరువూరు నియోజకవర్గాన్ని ఆయన కానుక అందిస్తాం. ఈ పార్లమెంట్ కేసీఆర్ నాని గారు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి ఆయన కూడా పార్లమెంట్కి పంపిస్తాం. అది ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడదాం.
నేను చెప్పింది జరుగుద్ది అని చెప్పి నేను చెప్తున్నా. స్వామిదాస్ గారు రాజనీతి శాస్త్రం చదివారు. ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో రాజకీయ నాయకులు కుల విభజన సమాజాన్ని తీసుకొచ్చారా, కుల రహిత సమాజాన్ని తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు? ఇది కుల సమాజం నేను చెప్తున్నా. కమ్యూనిస్టులు కూడా అక్కడే ఫెయిల్ అయ్యారు. సోషల్ జస్టిస్ లేకోకుండా సామాజిక అసమానతలు ఇట్లే కొనసాగితే, సామాజిక అసమానతలే కాకుండా అజ్ఞానానికి, తర్వాత మూఢ విశ్వాసాలకి, లేకుంటే ఇంకా వాటికి ఏదైతే తంత్ర విద్యలకి వీటన్నిటికి కూడా లొంగి ఇంకా జీవిస్తున్నారు. అది అంతమందించడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్. ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది. మార్పు అనివార్యం. ఏదైతే ఎడ్యుకేషన్ పెరుగుద్దో ఆ వ్యవస్థలో ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ ఉంది. మా సుధారాణి అక్కడ కులం కూడా తెలియదు. ఆ అమ్మాయికి సుధారానికి కులం కూడా తెలియకుండా పెరిగింది. నిజమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంతా నేర్పి చదివి చూపించి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అవగాహన కల్పించాను. ఫస్ట్ నాతోటి ప్రయాణం అంటే నేను ప్రజాసేవకి ముందు పెళ్లికి ముందే చెప్పా, నువ్వు ఒక విమానంలో ఎక్కుతున్నావు, పైలట్ నమ్ముతున్నావు, నా విమానంలో ఎక్కితే మరి గాలిలో ఉంటావు ఎప్పుడు, మరి ఎప్పుడు ఎక్కడ కూలిపోద్దో తెలియదు, గమ్యం కరెక్ట్ చేరుతుందో లేదు, కరెక్ట్ ల్యాండ్ అయ్యేదో లేదు. మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో సుధారాణి గారి పాత్ర ఎంత అంటే ఏం చెప్తారు? నాకు ప్రతి వ్యక్తికి ఒక తోడు. మేమిద్దరం కూడా అవగాహన కలిగి మేము దాదాపు అంటే చదువుకున్నటువంటి చదువులు కూడా డిస్టర్బెన్స్ చేయాలి. ఆ బీఎస్సీ అవడంతో మాకు సంబంధం కుదిరింది పెళ్ళి. ఆవిడ ఎంఎస్సీ అయినంత వరకు నేను పెళ్లి చేసుకోలేదు. నాకు ఉద్యోగం వచ్చి నా కాళ్ళ మీద నిలబడాలి, నిలబడిన తర్వాత స్వతంత్రంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అది నా పాలసీ. అది చెప్పాను. వాళ్ళు తొందర పెట్టలేదు. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందాక ఆగండి అని చెప్పాను. ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి అవకాశం నాకుండి నా భార్య నేను పోషించుకునేటట్టయితే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. సాధిస్తాను కంపల్సరీగా అని చెప్పి అప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకున్నాను. 89లో ఉద్యోగం వచ్చింది, 90లో మ్యారేజ్ చేసుకున్నాను. మీ రాజకీయ ప్రయాణంలో సుధారాణి గారి పాత్ర ఎంత నాకు చెప్పండి. సుధారాణి గారు చెప్పండి, మీరు స్వామిదాస్ గారు రాజకీయ ప్రయాణంలో జెడ్పీ చైర్మన్గా అయ్యారు. అయిన తర్వాత మహిళలతో మమేకం అవడంలో సుధారాణి గారు విప్లవం చెందారు అనే మాట వినపడుతుంది. ఏమంటారు? స్వామిదాస్ గారు చాలా విషయాలు చెప్పారు. మా కుటుంబ నేపథ్యం చెప్పారు. ఎడ్యుకేషనల్ గా మేము మా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ బేస్డ్. సో గ్రామీణ వాతావరణం ఉన్న పరిస్థితులు మొట్టమొదటిగా నిజంగానే ఒప్పుకోవాలి. ఆ తెలియని పరిస్థితుల్లో రాజకీయ రంగంలో స్వామిదాస్ గారు కనుక రావడం జరిగింది. ఆ క్రమంలో మీరు అన్నట్టు మొట్టమొదటిగా గ్రామీణ స్త్రీలకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఆ రోజు అవగాహన లేకపోయినప్పటికీ క్రమేణా రోజులు గడుస్తున్న కొద్దీ ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక అవగాహన, ఒక సోషల్ ఆస్పెక్ట్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నేను గ్రహించుకోగలిగాను. వీళ్ళకి దే ఆర్ రియల్లీ ఇల్లిటరేట్ రూరల్ మాస్, ఆపర్చునిటీస్ లేనటువంటి రూరల్ పీపుల్, గ్రామీణ మహిళలు. మాకు దేవుని దయ వల్ల ఒక ఎడ్యుకేషన్, ఒక బ్యాక్గ్రౌండ్ తో ఉండి అవగాహనతో కొన్ని విషయాలు మాట్లాడగలిగినటువంటి వారిని మమ్మల్ని భగవత్ సంకల్పంగా అక్కడికి ఈ ప్రాంతానికి తీసుకురాబడ్డామని నేను నమ్ముతున్నాను. వారికి ఒక వాయిస్ గా ఉంటే అది ఒక సంతృప్తిని ఇస్తుందనేసి స్వామిదాస్ గారి ప్రయాణంలో నేను గమనించాను. రేపు ఎన్నికల్లో సుధారాణి గారి వాయిస్ ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది? సుధారాణి గారి వాయిస్ పేద మహిళల కోసం తప్పకుండా నినదిస్తుంది. చెప్పారు స్వామిదాస్ గారు, ఈ నియోజకవర్గంలో ఓటమి తర్వాత ఎందుకు జరుగుతుందనే ఒక విశ్లేషణకి నిజంగా మేమిద్దరం పూనుకొని ఆ విశ్లేషణలో భాగంగా గ్రాస్ రూట్లో ఎక్కడైతే మేము పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి, ఎందుకు ఇది జరుగుతుందన్న క్రమంలో మేము మహిళల గ్రూప్స్కి, డ్వాక్రా గ్రూప్స్కి దగ్గరగా వెళ్ళడం జరిగింది. గ్రామాల్లో నేను కానీ స్వామిదాస్ గారు కానీ నేను గ్రామాల్లో ఉన్న కొన్ని పరిస్థితులను అవగాహన చేసుకున్నాను. టౌన్లో ఉన్న పరిస్థితులు, డ్రైనేజ్ నిండా చెత్త, మంచినీళ్ళు రాని కుళాయిలు, లైట్లు వెలగని దీపాలు, వీధి దీపాలు లేనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితిలో ఉన్న నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మహిళల కోసం రేపు సుధారాణి గారు
ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు నిన్నటి వరకు ఒక అభద్రతా భావంలో బ్రతికారు. ఇప్పుడు మహిళ అంతా అబల కాదు, సబలగా ఉంది, వాయిస్ తోటి మాట్లాడుతూ ఉంది. వాళ్ళు ఓపెన్గా ఏ విషయాన్నైనా డిస్కస్ చేయడానికి చాలా ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఎదుర్కొనే చిన్న సమస్య పెద్ద సమస్య ఏదైనా ఆర్థికంగా పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఉన్నటువంటి సమస్యలకి సుధారాణి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడుతుంది. వాళ్ళు ఎదుర్కొనే ఏ పరిస్థితినైనా సుధారాణి దగ్గరికి నేరుగా తీసుకురాగలిగే ఒక స్వాతంత్రాన్ని నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్న ఈ తిరువూరు నియోజకవర్గంలో సుధారాణి గారు మహిళలతో ఎంతవరకు మమేకం కాగలరు? మహిళల ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఎంతవరకు ఉంది? మహిళలు చాలా సున్నతి మనస్కులు కూడానండి. వాళ్ళు ఎదుటి మనిషి మాటలు చెప్తుందా, కళ్ళబొల్లి మాటలు చెప్తుందా, మసిపూసి మారేడుకాయ చేసే మాటలు చెప్తుందా గ్రహింపు ఉన్నవాళ్ళు వాళ్ళు. నేను వారికి దగ్గరగా వెళ్తున్నా, వాళ్ళ స్థితిగతులు అర్థం చేసుకుంటున్నా. అమ్మా మీకోసం మేము పనిచేస్తాం. మీరు ఇచ్చే భరోసా చెప్పాలి కదా. మేము ఇచ్చే భరోసా వాళ్ళకి నేరుగా దగ్గరగా వెళ్ళి మా జీవితకాలం ప్రజలకి నిస్సందేహంగా నిస్వార్థంగా కల్మషం లేకుండా యథార్థమైన మనసుతో మేము సేవ చేయడానికి మేము ముందున్నాం. స్థానికంగా ఉన్నాం. 30 ఏళ్ళు గెలిచినా ఓడిపోయినా ఇదే గడ్డ మీద ఉన్నాం. ఈ గడ్డ స్వామిదాస్ గారు తల్లిదండ్రులు పుట్టిన గడ్డ, మా నాన్నగారు వాళ్ళు ఉన్నటువంటి ఈ ప్రదేశానికి మేము వచ్చి ఉన్నాము. అది తీర్చుకోవడానికి మీకు వెన్నుదన్నుగా మేము ఉంటామని వాళ్ళ దగ్గరకే వెళ్ళి చూసి వాళ్ళ కళ్ళల్లో చూసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు అర్థం చేసుకుంటారు మేము చెప్పేది. ఆ విధంగా బాసటగా నిలబడతా ఉన్నారు. ప్రతి మహిళ దగ్గరకు కూడా నేను డ్వాక్రా గ్రూప్స్లో చూశాను. ఆసరా బెనిఫిట్స్ పొందినటువంటి మహిళలే కానీ, అమ్మ ఒడిని పొందినటువంటి మహిళలే కానీ, ఏ చిన్న విషయానికి కూడా నా దగ్గరికి రావడానికి నిస్సందేహంగా ముందుకు వస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీలో సుధారాణి గారిని జెడ్పీ చైర్మన్గా తో పాటు ఇంకా అనేక రకాల గౌరవించిన టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు. ఇదే గౌరవం ఈ వైసీపీ పార్టీలో సుధారాణి గారికి దక్కుతుందా అంటే స్ట్రైట్గా చెప్పండి. స్ట్రైట్గా చెప్తున్నాను. జగన్ అన్నని పూర్తిగా నమ్మి వచ్చినటువంటి వారు మేము. జగన్ అన్న చూసేది ఒక లాయల్టీ. గత 30 ఏళ్ళుగా మేము యథార్థంగా లాయల్గా నిస్వార్థంగా ఉన్నామా లేదా ఈ తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి మా జీవితం ఓపెన్ బుక్, తెరిచిన పుస్తకం వారికి తెలుసు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా అణువణువు తెలుసు. అదే నిబద్ధతతో ఆయన పక్షాన స్వామిదాస్ గారు సుధారాణి నిలబడతారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక మానవత్వ కోణంగా ఉన్న రాజకీయాలే కాదు. ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఇస్ నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఇట్ ఇస్ ఆల్సో హ్యూమన్ రిలేషన్. ఆ హ్యూమన్ రిలేషన్, ఆ మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇదే హ్యూమన్ రిలేషన్ సుధారాణి గారికి నియోజకవర్గ మహిళలకి మధ్య దూరం ఉంది అంటున్నారు. ఈ రిలేషన్ దగ్గర చేసుకుంటారా? ఆ దగ్గర చేసే క్రమంలోనే నేను చెప్పాను. ఇప్పటి వరకు నిర్ద్వందంగా నేను నిస్సంకోచంగా కూడా చెప్పాను. నా నేపథ్యం ఇది. ఆ నేపథ్యం నుంచి ఈ విధమైన మార్పు నేను తీసుకొచ్చుకున్నాను. 30 ఏళ్ల తర్వాత సుధారాణి గారు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుసుకున్నారు అంటే ఏం చెప్తారు? మనిషి పుట్టుకతోటి విజ్ఞానవంతుడు కాదు. మనిషి పుట్టిన రోజు ఉన్నటువంటి పరిస్థితి, పోయేటప్పుడు ఉండే పరిస్థితికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని, దాని యొక్క విలువ తెలుసుకుంటే తప్పకుండా పరిణితి అనేది జరుగుతుంది. యు నో ద ట్రాన్స్ఫర్మేషన్ డజంట్ హ్యాపెన్ ఇన్ వన్ డే. యూనివర్స్ వాజ్ నాట్ క్రియేటెడ్ ఇన్ వన్ డే. అట్లాగే రేపు సుధారాణి గారు నల్లగట్ల స్వామిదాస్ గారి గెలుపు కోసం నియోజకవర్గంలో మహిళలతోని గ్రామంలో ప్రతి ఒక్కరితోని మమేకమై గెలుపుకి బాటలు వేస్తున్నారు అనే మాట స్పష్టంగా చెప్తున్నారా? స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఏ ప్రశ్నలు అయితే నన్ను అడిగారో ఆ ప్రశ్నలకు దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తా. ఈ రోజు సమాజంలో ఈవెన్ టుడే నోబడీ లైక్స్ ఆర్ ఎస్సీ ఉమెన్ టు టాక్. అవుట్ స్పోకెన్ గా ఉన్న ఒక దళిత మహిళ మాట్లాడుతుందంటే ఎదురు వ్యక్తి దాన్ని స్వాగతించి దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఈ రోజు సమాజం ఉందా? ఆ నేపథ్యంలోనే వాళ్ళు సుధారాణి ఆ విధంగా మాట్లాడుతుందనే మాట అని ఉండొచ్చు. కానీ ఐఎమ్ రిసీవింగ్ ఇట్. నన్ను అది స్వీకరించి నన్ను నేను మార్చుకోవడానికి, నన్ను నేను సుధరాయించుకోవడానికి, నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఐఎమ్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్. సుధారాణి గారు 9TV ఇంటర్వ్యూలో నా మార్పుని రేపు ఎన్నికల్లో చూడబోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నట్ట. ఇట్ ఇస్ వెరీ క్లియర్. నేను అన్న ప్రతి మాటలో సందేహం ఏమాత్రమూ లేదు. క్లారిటీ ఆఫ్ థాట్ తో మనస్సాక్షితో చెప్తున్నటువంటి మాటలు సుధారాణి ఈరోజు చెప్తుంది.
ప్రజల్లో మహిళలకి నియోజకవర్గ మహిళల్లో మమేకం అవుతున్నారు ఇక నుంచి సుధారాణి గారు. అది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు మేడం. మీరు ఇంత లోతు సమస్యకి ఇంత లోతుగా వెళ్ళారని మీరే నన్ను ఎదురు ప్రశ్నిస్తారు. పార్టీ భేదం అనేది లేదు, కేవలం సంక్షేమ పథకం వచ్చే ప్రతి సంక్షేమ పథకము ప్రజలకు అందించడం కోసమే దంపతులు ఇద్దరం పనిచేస్తాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. పార్టీ లైన్స్ కి లోబడి ఇద్దరం కూడా వి హావ్ నిర్దిష్ట పార్టీ లైన్స్ చెప్పేది అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, మనకి కులంతో మతంతో సంబంధం లేదు, ప్రతి సంక్షేమ పథకం నిరుపేదకు అందాలి అని చెప్తున్నారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. నియోజకవర్గ ప్రజలకి ధీమాగా మీరిచ్చే భరోసా అదేనా? క్లియర్ గా చెప్తున్నాం, మా అధినేతే చెప్తున్నారు. మేము పార్టీలు చూడం, ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళకి అందించేటటువంటి సంక్షేమంలో దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఆఖరిగా స్వామిదాస్ గారిని ఆఖరి క్వశ్చన్, రేపు మీ గెలుపు ధీమాగా చెప్తున్నారు, అయితే ఈ గెలుపు ఎంతతో ఉండబోతుంది, ఎంత మెజార్టీతో గెలుస్తున్నారంటే ఏం చెప్తారు? ఊహ కందండి. ఇప్పుడు ఇదివరకు గతంలో ఎవరికి రానంత మెజార్టీ ఇప్పుడు నాకు అందిస్తారని నా విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం. గతంలో చాలా మంది గెలిచారు కదా ఇక్కడ, వాళ్ళందరికంటే అత్యధిక మెజార్టీ నాకు వస్తుంది అనేది ప్రతి విశ్వాసం. అది ఈ నియోజకవర్గంలో ఎవరికి రాని మెజార్టీతో స్వామిదాస్ గారు గెలవబోతున్నారు అనేది స్పష్టంగా చెప్తున్నారు. అవునండి, మా అధినేత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏదైతున్నాయో, పేదలకు అందించినటువంటి సంక్షేమ ఫలాలు ఏదైతున్నాయో వాటితోటి ట్రాన్స్ఫార్మ్ చెందినటువంటి ఏదో అనుకుంటున్నారు మీరు. చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అనుకోవట్లేదు సార్, ట్రాన్స్ఫర్మేషన్ ఉందండి ప్రజల్లో. నేను దగ్గరగా గమనిస్తున్నాను, అందుకనే అంత ధీమాగా చెప్తున్నాను. మా అధినేత చేసిన కార్యక్రమాలు జగన్ 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 జనం గుండెల్లో దడ 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 పుట్టిస్తున్నటువంటి జగన్ 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 జజ్జనకరి జనారే జనక జనారే. రేపు చూస్తారు మీరు, జజ్జనకరి జనం గుండె చప్పుడు జగన్. మీరు మర్చిపోతున్నారు, ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది. వైనాట్ 175 అనేది అదేనండి. జజ్జనకరు జనారే జనకు జనారే, జనం పాట పాడతాం. స్వామిదాస్ గారు బాగా ఆనందంగా ఉన్నారు, గెలుపు ధీమాలో ఉన్నారండి. అంటుంటాడు కదా స్వామిదాస్ ఎప్పుడు, 5 ఏళ్ళకు ఒక్కసారి అమ్మోరి తిరునాళ్ళ, ఓట్ల కొరకు కొత్త కొత్త కేటుగాళ్ళు దిగుతారు, బక్క పడుగు చూస్తే మాకు దుఃఖమాగదంటారు, పేదోడికి అన్యాయం జరిగిపోయే. స్వామిదాస్ గారి కవిత్వం కూడా ఉందా? ఓట్లైనా తెల్లాలి కనబడి ఒట్టు పెట్టు. నిజం జరుగుతుంది. నేను 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నా, ఇది ప్రతిసారి మీటింగ్ లో చెప్తా ఉంటా. స్వామిదాస్ గారు స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నా, గాయకుడు కూడా. గాయకుడు స్టేట్ లెవెల్లో కబడ్డీ ఆడారు, కబడ్డీ ప్లేయర్ యూనివర్సిటీలో. తర్వాత కాలుకు దెబ్బ జరిగి ఆట మానేశాను. ఓపెన్ టోర్నమెంట్స్ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా ఇక్కడ. స్వామిదాస్ గారు, సుధారెడ్డి గారు ఈ రాజకీయ జీవితాన్ని ప్రజాసేవలోనే అంకితం అనే విధంగా ముందుకు నడుస్తారు. ఎస్, మా జీవితాలు వెళ్ళిపోవటం ఈజీగా తీసుకుంటారు. పర్పస్ డ్రివెన్ లైఫ్. ఏదైతే మనిషి పుట్టాడో దేవుడు ఒక పర్పస్ కోసం పుట్టిస్తాడు. నేను ప్రగాఢంగా విశ్వసిస్తా. ఆ పర్పస్ ఏంటంటే ప్రజాసేవ కోసం మా దంపతులను ఎన్నిక చేసుకున్నాడని నేను నా విశ్వాసం. మా జీవితాంతం మాకు అందుకనే బాధరబందీలు లేవు, ఆస్తి మీద అంతస్తుల మీద మాకు లేదు, వ్యాపకాలు లేవు. ప్రజాసేవలో అనునిత్యం ఉంటాం, ప్రజలకు దగ్గరగా ఉంటాం. ప్రజల యొక్క సమస్యలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా, నేను చెప్తున్నాను కదా మీకు, జనం గుండె చప్పుడుగా మారిన జగన్ మాకు వరం అండి. మా జీవితం కొనసాగించడానికి చాలు మాకు, మీ దంపతులకి. అవును, మాకు సమాంతరంగా ఆలోచన సరళి, ఆలోచన విధానం ఐడియాలజికల్ గా కలిసింది కాబట్టి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నాం. అది వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన స్వామిదాస్ గారి దంపతులు ఆనందంగా ఉన్నారు. అవును, చాలా ఆనందంగా ఉన్నారు. అవునండి, గెలవబోతున్నాం. చూస్తారుగా శ్రీశ్రీ గారు అన్నట్టు, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు. రేపు నియోజకవర్గాన్ని మీ అభివృద్ధితో, మీరు గెలిస్తే మీ అభివృద్ధితో మరో విధంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, దిస్ ఈస్ టర్నింగ్ ఇన్ మై లైఫ్. ప్రజాసేవలో ఒక టర్నింగ్, ఇది ఒక మలుపు.
ఇంకా ఎక్కువగా మీరు 90 సాక్షి చెప్తున్నారు, మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తా ఈసారి. definitely. నియోజకవర్గంలో మార్పు చేస్తా అంటున్నారు మీరు. డెఫినెట్లీ నేను కట్టుబడి ఉంటానండి. మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, మా పార్టీతో సంబంధాలు లేవు, ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పార్టీ భేదం లేకుండా పనిచేస్తాడు నల్లగొట్ల స్వామిదాస్ గారని స్పష్టంగా చెప్తున్నారు మీరు 90 సాక్షిగా. ఎస్, దానికి నేను కట్టుబడి ఉంటా. మీరు మేము సజీవులు లెక్క ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది పరిస్థితి. స్వామిదాస్ గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. స్వామిదాస్ గారికి మరియు సుధారాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే స్వామిదాస్ గారు 3 విషయాలను స్పష్టంగా చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో గెలుపు ఖాయం అనే విషయాన్ని ధీమాగా చెప్తున్నారు. రెండో విషయానికి వచ్చేవరకు పార్టీ కానీ కులం కానీ సంబంధం లేదు. సంక్షేమ పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో అందుతుంది అనే విషయాన్ని, పార్టీ భేదం లేకుండా పనిచేస్తా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మూడో విషయానికి వచ్చే వరకు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి కట్టెలేరు కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, ఏకుండూరు కిడ్నీ బాధితులు కావచ్చు, ఆ విషయాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని స్వామిదాస్ గారి దంపతులు మనకి చెప్పడం జరిగింది. మన 90 సాక్షిగా రేపు గెలుపు తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాం. స్వామిదాస్ గారు ఏం చేస్తున్నారు, మా ఇచ్చిన మేనిఫెస్టో ఎజెండా ఎంతవరకు అమలు చేశారనే విషయాన్ని అప్పుడు మళ్ళీ అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే.